గెలిచిన స్థానాలు మనం చూసుకున్నట్లయితే కానీ ఇక్కడ అనూహ్యంగా ఇప్పుడు వచ్చేసరికి టోటల్గా తారుమారైన పరిస్థితులు 88 అంటే అసలు ఎవరి సపోర్ట్ ఇక్కడ మనకి అవసరం లేదు. టోటల్గా మ్యాజిక్ ఫిగర్ని కూడా క్రాస్ అయ్యి కావాల్సిన దానికన్నా ఎక్కువ స్థానాలని అంటే ఏకదాటిగా వచ్చేసింది అన్నట్టుగా ఉంది. కానీ ఇక్కడ ప్రతి పార్టీ కూడా మీమాంసలో పడే పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడు ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా కానీ పక్క పార్టీలో ఉన్న వాళ్ళ వైపు చూడవలసిన పరిస్థితి. ఎంతమందిని తీసుకోవాలి, ఎంతమందికి ఎంత డబ్బులు పెట్టి మనం వారిని కొనుక్కోవాలి, ఇవన్నీ సర్వసాధారణంగా జరిగాయి. అలాంటప్పుడు ఏ విధంగా ఇవి ఉండబోతున్నాయి? కాంగ్రెస్కి అయితే మేజర్ మెజార్టీ వస్తుందా? అంటే ఒకటి ప్రాథమికమైన అంచనాలు ప్రాథమికంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం దక్షిణ తెలంగాణలో ఖచ్చితంగా బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి. ఈ సర్వేలు ప్రీపోల్ సర్వేలు చూసినా ఎగ్జిట్ పోల్ సర్వేలు చూసినా ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, పార్ట్ ఆఫ్ వరంగల్ అండ్ మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి పవనాలు కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం గమనించాలి, గత రెండు ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో కానీ 2018 ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ అక్కడి నుంచి గెలిచింది ఒకే ఒక్క స్థానం. 2014లో కొత్తగూడెం నుంచి ఒకే ఒక్కరు జలగం వెంకట్రావు గెలిచారు. తర్వాత 2018లో పువ్వాడ అజయ్ మాత్రమే గెలిచారు. ఇద్దరే గెలిచారు. ఈ రెండు స్థానాలే తప్ప, అంటే ఒక్కొక్క స్థానమే తప్ప బహుళ స్థానాలు గెలుచుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అక్కడ లేదు. కాబట్టి ఖమ్మం రాజకీయాల్ని కాసేపు పక్కన పెడితే గతంలో నల్గొండ, మహబూబ్ నగర్ కేసీఆర్ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసిన తర్వాత అక్కడ ఉద్యమం బలపడింది, పార్టీ బలపడింది, ఆర్థికంగా బలమైనటువంటి కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్కి వచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నెట్వర్క్ పెరిగింది, నెట్ వర్త్ పెరిగింది, బీఆర్ఎస్కి ఉన్నటువంటి స్ట్రెంగ్స్ పెరిగినాయి. కానీ ఇవాళ ఆ నియోజకవర్గం నుంచి, ఆ జిల్లా నుంచి ఏ నియోజకవర్గంలోనూ కొంచెం సానుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించట్లా. నాగర్ కర్నూలు లాంటి ఒకటి రెండు చోట్ల తప్ప. ముఖ్యంగా ఇవాళ ప్రతి సర్వేలోనూ చెప్తుంది ఏంటంటే ఈ పర్టిక్యులర్ నియోజకవర్గాల్లో ప్లస్ ఆదిలాబాద్ గతంలో చాలా స్ట్రాంగ్ జిల్లా కిందే ఉంది బీఆర్ఎస్కి. మొదట్లో లేదు, తర్వాత బీఆర్ఎస్కి స్ట్రాంగ్ అయింది. బీఎస్పీ నుంచి గెలిచినటువంటి ఇద్దరు సభ్యులు 2014లో వచ్చి చేరిన తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి అండ్ కోనేరు కోనప్ప చాలా బలంగా మారింది. ఈరోజు కోనేరు కోనప్ప స్థానంలో ఒక అంటే మళ్ళీ బీఎస్పీ క్యాండిడేట్గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు ప్రతి పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలోనూ చెప్తున్న బీఎస్పీ స్థానం అదే. ప్లస్ అదే సందర్భంలో అక్కడ 2 స్థానాల్లో 3 స్థానాల్లో బీజేపీ బలంగా కనిపిస్తుంది. బీజేపీ గణనీయమైనటువంటి ఓట్ షేర్ పెంచుకుంటోంది. పైగా వాళ్ళకి బీజేపీ అక్కడ ఎంపీ కూడా ఉన్నారు. ఆ ఎంపీ కూడా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో బీఆర్ఎస్ తగ్గటం అనేది క్లియర్గా కనిపిస్తుంది. గతంలో లాగానే కరీంనగర్ కొంచెం గణనీయమైనటువంటి ఓట్ షేరు, గణనీయమైనటువంటి సీట్ షేరు ఇవ్వబోతోంది బీఆర్ఎస్కి అనిపిస్తోంది. అట్లాగే పాత మెదక్ జిల్లాలో కేసీఆర్ సొంత జిల్లా, పైగా కేసీఆర్ బలమైన నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ కారణంగా అక్కడ కొంత అంటే నిర్ణయాత్మకమైన శక్తిగా ఉంది. రెండోది, అసలు మీరు ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రీ పోల్ సర్వేల్లో కానీ ఎగ్జిట్ పోల్ సర్వేల్లో కానీ వస్తున్న ప్రధానమైన అంశం ఏంటంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఎక్కడైతే ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు వస్తున్నారు, ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ని ఓడించాలి, కాంగ్రెస్ని గెలిపించాలి అని కసిగా ఉన్నారు అని ఏదైతే చెప్పారో ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రాంతాల్లో ఒక పక్క బీజేపీ కానీ ఇంకో పక్క బీఆర్ఎస్ కానీ గెలిచేటటువంటి ఇండికేషన్స్ అయితే ఉన్నాయి.